Hi Commandos, welcome to my YouTube channel ఏమండేచ్చు. మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఈ కనుమ పండుగ రోజున మా బ్యాచ్ 1600 మీటర్స్ ట్రయల్ రన్ అనేది వేయబోతున్నారు. కాకపోతే ఈ ట్రయల్ రన్ అనేది ఎలా వేయబోతున్నారంటే ఇండివిజువల్గా చేయబోతున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరు చేయబోతున్నారు. అంటే ఎందుకంటే ఈ ఒక్కొక్కరు కాకుండా గుంపులో వేస్తే ఎవరైనా ఒక మంచి అందరూ ఉంటే వాడి వెనకాతలే ఫాలో అయిపోతున్నారన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని ఇండివిజువల్గా వేయిస్తున్నా. ఇంకోటి ఏంటంటే మనకి చాలా గ్రౌండ్స్లో కొన్ని గ్రౌండ్స్లో వాచ్ ఎలా ఉంది, కొన్ని గ్రౌండ్స్లో వాచ్ ఎలా లేదు. సో ఈ రోజు ఈ ట్రయల్ రన్లో వాచ్ లేకుండా కొన్ని మంది వాచ్ పెట్టుకొని కొన్ని మంది ఈ రోజు ట్రయల్ రన్ చేస్తున్నా. సో 600 మీటర్స్ అయిపోగానే యాస్టీజ్గా ఎంత టైంలో మనకి 100 మీటర్స్ ఇస్తారు, 100 మీటర్స్ తర్వాత లాంగ్ జంప్ కూడా వేయించాము. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్టార్టర్ మామా, అది అది సబాస్, కాల్ బాగానే ఉంది, వెళ్తుంది, రేస్ బాగుంది. సాయి ఎక్సలెంట్ రా, మ్యాక్సిమం బాబోయ్ చాలు సరిపోద్ది. ఇంక నీకు పక్క ఇంకా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో కొంచెం రికవరీ ఉంటుంది మనకి. 100 చెదక్కోటి స్పైక్ తోని. సాయి అయిపోయిన తర్వాత 100 ఎలా పరిగెడతా అంటే అలా అనుకుని పుల్ వస్తుంది అన్నట్టు రావాల్సి రేస్. నిజమే, కొడితే మళ్ళీ పక్కోడికి. అది అయిపోయిన తర్వాత అదే స్పీడ్ మీద జంప్ కొడితే అయిపోద్ది. తడు మైండ్లో ఒకటేరా, నా లైఫ్ ఇంతవరకు నేను కష్టపడ్డాను, నా లైఫ్ రా బాబు, స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేసాం, పెట్టడమే అక్కడ ప్రాణం పెట్టాలి అంతే రథముడు. ఎందుకంటే ఆడకూడదు. ఇప్పుడు 24 ఆలో అనుకో, బోల్డ్ ఛాన్సులు. ఇప్పుడు నాగేంద్ర అవ్వచ్చు, నువ్వు అన్నా 90 752 అలా వేసేస్తాడు. ఇప్పుడు వేస్తాడు చూడు. అంటే ఏం లేదన్న, ఒకటే టార్గెట్, రౌండ్కి 2 నిమిషాలు. అంటే ఇప్పుడు అంటే మీరు అంటే వర్కౌట్లు బట్టి ఉంటుంది అన్న. ముందు మనం ఎలాగైతే వర్కౌట్స్ ఎప్పుడు ఈవెంట్ ఇప్పుడు 2వ తారీఖు ఎంత 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 190. సూపర్, సబాస్ సబాస్ సబాస్. కిషన్ నీకు కావాలని పెట్టిన ఎండలోని అన్న 752 వేస్తాడు. ఇప్పుడు నువ్వే చూడు నీ ఎగ్జాంపుల్, 752 758 వేస్తాడు. 90 కేజీలు. కొద్దిగా హాస్టల్ మీద ఇక్కడ రావడం వల్ల 2 కేజీలు తగ్గాను. మనోడు గంభీర కనబడుతున్నాడు కానీ వెయిట్ నాది దాచుకుంటాడు. ఎలాగా లేదు మెయింటైన్ కొడుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఏడ్ చేస్తుంటే మామూలుగా ఇంకా టైం అయిపోయింది మనకి. ఎప్పుడు ఒకటారా లాస్ట్ ఫినిషింగ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో నువ్వు ఇలా వేస్తున్నావు కదా, ఒక్కసారిగా ఇలా ట్రై చేయి. ఫినిషింగ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో 120 నువ్వు ఒక్కసారి ఉన్న లెగ్స్ ఇలా ఓపెన్ చేయి, పడుతుంది. అప్పటి వరకు ఇలాగే పరిగెట్టుకోండి, ఇలాగే పరిగెట్టు. లాస్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అంటే ఒక్కసారి టోలేపు నీకు ఇలా వస్తుంది ఈ లెగ్. అప్పుడు నువ్వు మనోడు మీరు ఒకటేనా, రెండు రౌండ్కి 2 వస్తుందన్నా. పక్కరా లేదు పక్క ఒకటి. ఇంకో 2 రోజులు మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పడుతుంది. కానీ ఎలాగైనా నేను చెప్పినాను, ప్రాణం పెట్టాలి. నువ్వు మాత్రం ఎవడో చెప్పినవి ఏం వినకన్నా సింపుల్గా. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డాం. 530 లోపు రాకన్నా ఉంటే 558 చేసినోడు 534 చేసినోడు వేస్ట్ తమ్ముడు. అదనమాట నా ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు ఎవరో 6 బిలో చేశారు, నీకు వాళ్ళకి 200 మీటర్లు తేడా ఉంటుంది కానీ ఒకటే మార్కులు. ఈ ఆర్మీ లాగా ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డులు అలాగే అలా కాదు కదా. అది మన కష్టం పోయినట్టు. అవి సింపుల్గా వస్తాడు మన దగ్గర 25 మార్కులు. అంటే నీకు ఎప్పుడైతే ఇక్కడ 28 వస్తుందో లాంగ్ జంప్ లో కవర్ అయిపోతాయి. అదనమాట. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఒకటే లాస్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. వాచ్ అలవలేదురా. పోతే ఎట్టుకుని వెళ్ళు. ఎంత 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 చూడు చూడండి. 354. ఇక్కడ 430 అయిపోద్దిరా, ఎక్కువైపోద్ది. ఇంకా ఇలాగ ఎట్టాడు మొహం.
అనే ఎలాగొంది పర్లేదా పర్లేదా మామా బా పెయిన్ వస్తే ఆపే ఆపి అంటే ఏంటంటే పెయిన్ వచ్చినా కూడా అలా 6:30 లోపు అని ఆడు 6 లోపు సింపుల్ అడిగి చేస్తున్నారు నోటిఫికేషన్ స్టార్టింగ్ ప్రిలీజ్ నుంచి పడతాను వీళ్ళు 10 రోజుల ముందు వచ్చి మనం వేద్దామంటే ఎలా ఉంటుంది 16 అనేది బ్యాచ్ మొత్తం సూపర్ అన్న 100 పర్లేదు లాంగ్ జంప్ ఒక ముగ్గురు బాగుంటది కొంచెం మంది పర్లేదు ఈ మధ్య నాయడానికి కూడా వేస్తాను నాయుడు నాకు నమ్మకం రా ఇది సరిగ్గా ఇది వినియోగించుకోవట్లేదు కానీ నేను ఎప్పుడో వస్తానన్న నా డ్యూటీ వల్ల వెళ్ళిపోతుంటాను మధురవాడ అన్న బెటాలియన్ మధురవాడ బెటాలియన్ బాగానే మరి నేను మ్యారేజ్ అయిపోయింది బాగానే అంటే ఏం లేదన్న మనకి కంపెనీలు ఉంటాయి కదా హెడ్ ఇప్పుడు బెటాలియన్ ఓకే 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 మళ్ళగా టైం అయింది కూల్ గా ఎత్తకో సభా 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 ఎంత 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 545 ఇంకా రావాలి లిఫ్ట్ చేయరా సూపర్ అండి బా మా 1240 కమాన్ సో మా బ్యాచ్ అయితే ఈరోజు ట్రయల్ రన్ అనేది చాలా బాగా చేశారు నేను ఎలాగైతే అనుకున్నానో దానికన్నా ఇంకా మంచిగా చేశారు మీరు గమనించే ఉంటారు ఈ ట్రయల్ రన్ లో చాలా మంది వాచ్ పెట్టుకొని రన్ చేశారు కొంతమంది వాచ్ పెట్టుకోకుండా రన్ చేశారు అంటే వాచ్ ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళు విజయనగరానికి సంబంధించిన వాళ్ళు అనమాట వాచ్ పెట్టుకోకుండా రన్ చేసిన వాళ్ళు విశాఖపట్నం అంటే ఎందుకంటే విశాఖపట్నంలో మనకి వాచ్ అనేది అలౌ చేయడం లేదు విజయనగరానికి సంబంధించి వాచ్ అనేది అలౌ ఉంది సో ఎలాగైతే కండక్ట్ చేస్తున్నారో సేమ్ అలాగే మేము ఇప్పుడు రన్ చేసాము ఇంకోటి ఏంటంటే మనకి 1600 మీటర్స్ తర్వాత 100 మీటర్స్ తర్వాత లాంగ్ జంప్ ఇది ఎంత టైంలో పెడుతున్నారో సేమ్ అంతే టైం కన్నా ఇంకా తక్కువ టైంలోనే మేము చేసాము మా వాళ్ళు అయితే చాలా మంచిగా చేశారు ఈ వీడియో అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఏమెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్